ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ కోరె సంజీవరాయుడు సమక్షంలో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా పి వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా బైరం ప్రసాద్లతో పాటు మిగిలిన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఏకగ్రీవమైనందుకు ఎన్నికైన సభ్యులు తమను ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నందుకు పాఠశాల అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ ఎన్నికల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐజయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా వైస్ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలిక విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన పాఠశాల చైర్మన్ ఎన్నిక జరిగింది కాబట్టి మన అభ్యర్థిని ఎన్నుకున్నాము. మన అభ్యర్థి చేయాల్సిన కార్యక్రమాలు దండిగా ఉన్నాయి కాబట్టి మన గ్రామంలో పిల్లలను మన అభ్యర్థి ఎన్నుకునే చైర్మన్ గారు అందరినీ పాఠశాలకు సక్రమంగా వచ్చి చూడాలా. అవి చూడాలంటే ఆయన ఒకటే చేయలేదు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామంలో ఉన్న వాళ్ళ పెద్దలందరూ తమ పిల్లలను గవర్నమెంట్ పాఠశాలకు పంపినప్పుడే ఆయన కూడా పనిచేసినట్టు ఉంటుంది. తర్వాత మన స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది. ఏదో అర్లగడ్డ స్కూల్లో పోతే మన పిల్లల్ని పొద్దున్న లేచి బాగా పౌడర్లు పట్టి కొత్త గుడ్డలు తొడిగి బస్సులో పంపించి ఇంత సర్ది కట్టి బుక్కులు కుదానేసి చేసే ఇక్కడ ఉన్న పాఠశాలలో పిల్లలు రాకుంటే పాఠశాల ఎత్తిపోతారు, వాకింగ్ వేస్తారు మన వాళ్ళు. ఒక క్లాస్కి 20 మంది ఉంటేనే ఆ క్లాస్కి టీచర్ ఉండేది. లేదంటే ఆ పాఠశాల మూయమని ఆ టీచర్ ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళని ఇంటికైతే ఏం పంపరు. వాళ్ళ ఉచితాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ బతుకులు బతుకుతారు బాగా. మన ఊళ్ళోనే మన స్కూలే మూతపడిందంటే మన స్కూల్కి అవమానము. మళ్ళీ పోయిన స్కూల్ రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ తర్వాత మన వాళ్ళకు కూడా ఊళ్ళో అందరికీ చెప్పి మన పిల్లలను సక్రమంగా గవర్నమెంట్ పడి వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి.